కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మృణాల్ ఠాకూర్ లక్ తోక తొక్కిందా? ఫ్లాప్స్ ఉన్న మేడం కి బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తోందా? బీటౌన్ లో వరుస ఛాన్సులు ఇవ్వడం వెనుక టాలీవుడ్ చలవేనా? ఎక్కువ ఓటీటీస్ లోనే పలకరించిన భామ ఇక నార్త్ బెల్ట్ పై దండయాత్ర షురూ చేసిందా? అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఆ రోల్ చేస్తుందా? కొంతమంది స్టార్ భామలకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వారి క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అలాగే ఛాన్స్లకు డోకా ఉండదు. పూజా హెగ్డే, శ్రీలీల ఈ కోకే వస్తారు. ఇప్పుడు వీరికి తోడైంది మృణాల్ ఠాకూర్. సౌత్లో ఫ్యామిలీ స్టార్ తప్ప మిగిలినవన్నీ హిట్స్. కానీ నార్త్లో సీతా మహాలక్ష్మి వరుస డిజాస్టర్లను చూసింది. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చి సక్సెస్ అయినప్పుడు అర్థం చేసుకోవాలి ఆమెకు లక్ ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుందని. లేకపోతే 6 ఏళ్ల నుండి బీటౌన్లో హిట్టే చూడని భామకు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లిచ్చి రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరం. హృతిక్ సూపర్ 30, బాట్లా హౌస్ తర్వాత బీటౌన్లో బ్లాక్ బస్టర్ సౌండ్ వినలేదు మృణాల్. కరోనా ఎఫెక్ట్ వల్ల ఓటీటీకి పరిమితమైన ఈ భామ జెర్సీతో థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తే రిజల్ట్ ఫ్లాప్. ఇక అదే టైంలో టాలీవుడ్లో సీతా మహాలక్ష్మిగా ఎంటర్ అయి భారీ సక్సెస్ తెచ్చుకోవడంతో మేడం క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో బీటౌన్ కూడా వరుస ఆఫర్లిస్తూ ఎంకరేజ్ చేసింది. కానీ గుమ్రా, ఆంఖ్ మిచోలి డిజాస్టర్లుగా మారాయి. గోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ సిరీస్ చిత్రాలతో కాస్తో కూస్తో ఇమేజ్ నిలబడింది. తెలుగులో హాయ్ నాన్న హిట్ మరోసారి ఆమె కెరియర్కు బూస్ట్ అయింది. ఇలా ఆమె బీటౌన్ ముంగిట్లో ఫెయిల్ అవుతున్న ప్రతిసారి టాలీవుడ్ ఆదుకుంది. బాలీవుడ్ లో వరుస ఫ్లాప్లున్నా టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వల్ల ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఆంఖ్ మిచోలి తర్వాత 2 years గ్యాప్ తీసుకున్న సీత త్వరలో బీటౌన్ ప్రేక్షకులను పలకరించబోతోంది. అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2లో నటిస్తోంది భామ. జూలై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవే కాదు, మేడం చేతిలో హాయ్ జవానీతో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో పూజా మేరీ జాన్ కాకుండా బైలింగ్వెల్ డెకాయిట్, హై ఆక్టేన్, పాన్ ఇండియా మూవీగా వస్తున్న అల్లు అర్జున్ అట్లీ మూవీకి కమిట్ అయినట్లు టాక్. ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ఇందులో ఆంథ్రపాలజిస్ట్ గా కనిపించబోతుందన్న బజ్ నడుస్తోంది. ఫ్లాప్స్ ఉన్న ఈ లైనప్ క్రేజ్ చూస్తూ ఉంటే మృణాల్ ఠాకూర్ లక్క తోక తొక్కినట్లే కనిపిస్తోంది. మరి మేడం ఈ 6 ఏళ్ల తర్వాతైనా బీటౌన్లో హిట్ అందుకుందో లేదో ఈ మంత్ ఎండింగ్కు తేలిపోనుంది.